పార్టీ ఫిరాయింపులపై హైకోర్టు తీర్పుని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు స్వాగతించారు. ఫిరాయింపులపై స్పీకర్ వెంటనే నిర్ణయం తీసుకోవాలని సూచించారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని కోరారు. పార్టీ మారితే ఆటోమేటిక్గా అనర్హత వేటు పడాలని కూనంనేని అన్నారు. పార్టీ మారిన వారిపై క్రిమినల్ కేసులు పెట్టాలని కూడా కూనంనేని సాంబశివరావు డిమాండ్ చేశారు. అసలు పార్టీలు మారితే ఆటోమేటిక్ వెళ్తావా, రెండు క్రిమినల్ కేసులు పెట్టాలి. వాళ్ళ పైన మోసం చూసేవా, మోసం చేసినట్టుగా వాళ్ళు వాళ్ళ పార్టీని మోసం చేయడం కాదు, ప్రజలను కూడా మోసం, నియోజకవర్గ ప్రజలను కూడా మోసం చేశారు. ఆ భయం కూడా ఉండాలి. ఒకసారి కూడా నేను చెప్పాను. మూడోది ఏమంటే కొంతమంది స్వేచ్ఛ ఉండాలి కదా. అది అప్పుడు ఏంటంటే డిఫెక్షన్ లాగా వచ్చిన ఉద్దేశం ఏంటంటే వాళ్ళు మంతాడైతే వాళ్ళకి అవకాశం ఉంటుందనేది అప్పుడు వచ్చింది. అంటే వాళ్ళు ఎప్పుడు ఓ పార్టీ తరఫున గెలిస్తే వాళ్ళు నియంత్రణతో ఉంటే అధినాయకత్వం భరించాలా అనే సెన్స్ నుంచి వచ్చింది. భరించాలా కాదన్నప్పుడు నీకు ఇష్టం లేకపోతే ఈ పదవికి రా ఈ సాగు చేయడానికి వీల్లేదు. అందువలన వాళ్ళని ఆటోమేటిక్గా రద్దయ్యే, అది కానీ అమలైతే చాలా సంతోషించే వాళ్ళలో